ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో నూతన జీవం ప్రేక్షకులందరికీ మా శుభములు. మీరందరూ బాగున్నారు కదూ? నూతన జీవం అనే కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో మేలు పొందుకుంటున్నారని మీరు రాస్తున్న లెటర్స్, ఫోన్ కాల్స్, అలాగే ఈమెయిల్స్ బట్టి మేము దేవుని స్తుతిస్తున్నాం. 23వ కీర్తన అనే ఈ ధ్యానాంశం మనందరికీ సుపరిచితులైన దైవజనులు సుదర్శన్ గారిచే ఒక ప్రత్యేకమైన రీతిలో సిద్ధపరచబడినది. దీనిలో ప్రతి ఒక్క భాగం క్రైస్తవ జీవితానికి ఎంతో ఆదరణను, ప్రోత్సాహాన్ని కలిగించే విధంగా రూపొందించబడినది. ఈనాటి ఈ అద్భుతమైన వర్తమానం మనందరి కోసం. ఆలకిద్దామా? ప్రభునందు ప్రియమైన వారలారా, మరి ఒక పర్యాయం మనమందరం ఇలా కలుసుకోవడానికి మనకు ఇంత చక్కని అనుకూలతను అనుగ్రహించిన దేవాది దేవునికి నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ట్యూన్ చేసి సిద్ధంగా కూర్చున్నందుకై మీ అందరి కొరకు దేవుని సాకునిగా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, అనేక సందర్భాల్లో దేవుని యొక్క సాన్నిధ్యం చేత, దేవుని యొక్క కృపల చేత సమృద్ధిగా నింపబడాలి అని కోరుకునే మన జీవితాల్లో అందుకు దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన అత్యంత విశేషమైన అవకాశమే దేవుని యొక్క వాక్యాన్ని ఈ రీతిగా ధ్యానం చేసే అవకాశాలు. ఈ దినాల్లో సాంకేతిక పరిజ్ఞానం అత్యంత అద్భుతంగా దేవుని యొక్క పరిచర్య మీకు అందించబడడానికి ఈ రూపంలో సహకరిస్తోంది కనుక మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కొద్దిసేపు మీరు ఆలకించే జీవము గల దేవుని యొక్క వాక్కులలో ఉన్న దేవుని సంకల్పాలు పిల్లరా ఈ రోజు నుండే మీ జీవితంలో నెరవేర్చబడడం ప్రారంభం కావాలి. అందుకనే శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు మనం 23వ కీర్తన ధ్యానం చేస్తూ అందులో 12వ భాగాన్ని ధ్యానం చేద్దాం. ఏమిటి ఈరోజు మన ధ్యానాంశం అంటే, దావీదు మహారాజు, దావీదు గొప్ప వ్యక్తి. ఆయన ఏమంటున్నారంటే, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఇంతకుముందు సందేశాన్ని మనం ధ్యానం చేసినప్పుడు గిన్నె నిండి పొర్లే అనుభవానికి ముందు గిన్నె నిండకుండా ఎలాంటి కారిపోయే, జారిపోయే, లీక్ అయిపోయే ఆ సమస్య నుంచి ఎలాగున బయటపడాలో, భద్రం చేసుకోవాలో ధ్యానం చేశాం. ఇప్పుడు చక్కని అనుభవం, గిన్నె నిండి పొంగి ప్రవహించే అనుభవం. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడతారు. తేటగా దేవుని మాటల్ని ధ్యానం చేద్దాం. దావీదు రాజు గారు పలికిన ఆశీర్వాదం ఏంటంటే, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇది అధిక సమృద్ధికి ఒక వ్యక్తి నోచుకునే విషయంలో సంబంధించిన ఆశీర్వాదం. బైబిల్లో మనందరికీ పరిచయమైన లేఖన భాగం, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. ఐశ్వర్యము అనగానే సహజంగా మన కళ్ళ ముందు కనబడే పిక్చర్ ఏంటంటే ధనము, ధాన్యము, లేకపోతే వెండి బంగారాలు, వస్తు వాహనాలు, ఇవి మన కళ్ళ ముందు ఉంటాయి. వాస్తవానికి ఐశ్వర్యము అనే మాటకున్న మరొక భావాన్ని మనం గమనిస్తే ఎక్సీడింగ్ రిచెస్. అది సంతోషంలో ఐశ్వర్యం కావచ్చు, సమాధానంలో ఐశ్వర్యం కావచ్చు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ సూపర్లేటివ్ డిగ్రీ, అత్యున్నతమైన స్థాయి యొక్క అభివృద్ధి. పిల్లరా, దేవుని యొక్క ఆశీర్వాదం ఒక వ్యక్తిని ఆశీర్వదించటం మాత్రమే కాకుండా అతనిని ఆశీర్వాదకరముగా చేస్తోంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను దీవించబడ్డంలో నాకు సంతోషం ఉంది, నాకు సమాధానం ఉంది, నాకు సమృద్ధి ఉంది, అలాగనే దేవునికి మహిమ కూడా ఉంది. కానీ నేను దీవెనకరముగా మార్చబడడంలో ఇవన్నీ మాత్రమే కాక అనేక మంది ప్రజలకు ఎంతో సంతోషం, సమాధానం, సమృద్ధి ఉంటోంది. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, సర్వలోక సకల మానవాళి రక్షకుడు, మీతో మాట్లాడుతున్న దివ్యమైన మాట ఏమిటంటే, మీరు దీవించబడ్డం మాత్రమే కాదు, మీ ద్వారా అనేక మంది దీవించబడాలి. అర్థం చేసుకుంటూ ఉన్నారు కదా? చాలా సంతోషం. మీరు సంతోషంగా ఉండడం మాత్రమే కాదు, మీ ద్వారా అనేక మందికి సంతోషం కలగాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు ఆరోగ్యంగా ఉండడం మాత్రమే కాదు, మీరు అనేక మందికి ఆరోగ్యాన్ని అందించే వారిగా, ఆరోగ్యకరమైన వారిగా ఉండాలి. మరొక చక్కని మాటలో చెప్పాలంటే, మీ ద్వారా ఆరోగ్యవంతమైన సంభాషణ రావాలి.
మీ ద్వారా ఆరోగ్యకరమైన పరిస్థితులు మీ కుటుంబంలో రావాలి. మీరు ఆరోగ్యంగా ఉండడం మాత్రమే కాదు, మీరు ఏ ప్రాంతంలో, ఏ కంపెనీలో, ఏ పరిస్థితుల్లో ఉండి ఉన్నారో మీ యొక్క ప్రజెన్స్ని బట్టి అక్కడ ఉన్న చెడు, బాధ, వేదన అంతయు కూడా తొలగిపోయి మీలో ఉన్న శాంతి, సమాధానం, దేవుని కృప, ఆ హెల్దీ అట్మాస్ఫియర్ ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా వ్యాపింప చేయబడాలి. ప్రియులారా, ఇట్టి ఆశీర్వాదాన్ని యేసుక్రీస్తు ప్రభువుల వారు తప్పకుండా మీకు అనుగ్రహించేవారై ఉన్నారు. మిమ్మలను అటువంటి స్థాయికి హెచ్చించడం కోసమే బహుశా ప్రభు మీతోనే నిక్కచ్చిగా మీతోనే మాట్లాడుతున్నారు. బహుశా మీరు అనొచ్చు, పాస్టర్ గారు భలేవారండి, అసలు నాకే ఆరోగ్యం లేదు, నాకే ఆనందం లేదు, నాకే సమాధానం లేదు, నాకే చాలినంత సమృద్ధి లేదు, నేనే చాలా బాధలో, వేదనలో, చాలా నిరాశలో, నిటూర్పులో ఉన్నాను, నేను ఇంకొకళ్ళకి ఆనందం కలిగించేది ఎక్కడండి అన్నట్లుగా మీలో ఎవరైనా బాధపడుతూ, ఎవరైనా చింతపడుతూ, ఎవరైనా కలతపడుతూ ఉంటే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, జీవము గల దేవుని సాకునిగా సంతోషంగా మీకు మనవి చేస్తున్నాను. అటువంటి స్థితిలో గనక మీరు ఉన్నట్లయితే, ఈరోజు ఇలాంటి ఆలోచనలు పొరపాటు మీ మనసులో ఉండి మిమ్మల్ని బాధ పెడుతూ మీరు బాధపడుతూ ఉన్నట్లయితే, ఇదిగో చక్కని పరిష్కారం. యెహోవాను కాపరిగా కలిగి ఉండండి ప్రియులారా. ఆయన మిమ్మును సంతోషపరచడం మాత్రమే కాదు, దీవించడం మాత్రమే కాదు, మీరు అనేక మందికి సంతోషకరముగా మారేలాగున ఆశీర్వాదాలతో తృప్తిపరుస్తారు. మిమ్మల్ని అనేక మందికి ఆశీర్వాదకరముగా చేస్తారు. ఎంత గొప్ప ఆశీర్వాదం! ఇటు ఆశీర్వాదాలకు కారణభూతుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఈ అనుభవాన్ని చక్కని 3 భావాలతో ధ్యానం చేద్దాం. మొదటిగా, ప్రతి వ్యక్తి యొక్క జీవితానికి దేవుడు నిండుగా, అంటే నిండి పొంగి పొర్లే స్థాయిలో ఇవ్వాలని కోరుకుంటున్న మొదటి ఆశీర్వాదం మీకోసం నేను చదువుతూ ఉన్నాను. 116వ కీర్తనలో ఈ వచనాన్ని గమనించండి. 116వ కీర్తన 13వ వచనం. రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. తరువాత మాట, యెహోవాకు నా మ్రొక్కుబడులు చెల్లించేదను. దాని తరువాత వచనం, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. ప్రభులందు ప్రియమైన వారలారా, ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాయి. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఆ వ్యక్తి జీవితాన్ని ఒక పాత్రగా మనం పోల్చి వాక్యానుసారంగా ధ్యానం చేసినట్లయితే, మీ యొక్క వ్యక్తిగత జీవితము అనే పాత్రను ప్రభువు రక్షణ భాగ్యంతో నింపాలని కోరుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి తన జీవితం అనే పాత్రలో రక్షణతో పూర్తిగా నింపబడిన తరువాత అంతటితో సంతృప్తి చెందడం ప్రియులారా దేవుని చిత్తం కానే కాదని మనం చేస్తున్నాను. మీలో ఉన్న రక్షణ ఆనందం, మీలో ఉన్న పరిశుద్ధమైన జీవితం, మీలో ఉన్న దేవుని కృపా సమృద్ధికరమైన దైవాశీర్వాదాల యొక్క ఆ ద్రవం, ఆ యొక్క మంచి పదార్థం పొంగి నిండి పొంగి ఇతరుల కోసమై ప్రవహించేలా ఉండాలి. ఇప్పుడు వినండి ఈ మాటల్ని. దావీదు రాజు గారు ఏమంటున్నారంటే, ప్రభువా, నీవు నాకు చేసిన ఉపకారాలన్నిటికీ కూడా నేనేం చెల్లించగలనయ్యా? నేను చెల్లించగలిగినది, నేను నీకు తిరిగి ఇవ్వగలిగింది ఏమీ లేకపోగా ఇంకను నేనేమీ చేయగలనంటే, నా పాత్రను నువ్వు రక్షణతో నింపావు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున చాలా మంది యేసు క్రీస్తు ప్రభువుల వారిని నమ్మిన మీలాంటి చక్కని విశ్వాసులు, క్రైస్తవ సోదరులు, భక్తి పరులు ఏమని భావిస్తారంటే, ఎవరికి ఇవ్వడానికి మా దగ్గర ఏమీ లేదండి, ఏమైనా ఉంటే ఇచ్చేవారిమి, ఏమైనా ఉంటే ఇవ్వాలని ఉంది అన్నట్లుగా భావిస్తారు. మీ మనసు చాలా మంచిది, మీ ఆశ చాలా మంచిది, మీ ఆశయం చాలా గొప్పది ప్రియులారా. కానీ మీరు ఏమీ లేని వారం అనుకుంటున్నారే, అది పొరపాటు ప్రియులారా, అది పూర్తిగా పొరపాటు. ఎందుకంటే మీ పాత్రను యేసుక్రీస్తు ప్రభువుల వారు రక్షణ అనే గొప్ప నిధి చేత నింపి ఉన్నారు. ఆలకించండి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. క్రైస్తవుడు ప్రయోజనకారి అని పలుమార్లు నేను చెప్తూ ఉంటాను. ఎందుకో తెలుసా? నిన్ను దేవుడు రక్షణతో నింపి ఉన్నాడు, మారు మనసుతో నింపి ఉన్నాడు, దేవుని కృపతో నింపి ఉన్నాడు, దేవుని సాన్నిధ్యంతో నింపి ఉన్నాడు, వాక్య వాగ్దానాలతో నింపి ఉన్నాడు. ఒకసారి ఆలోచించేయండి. రక్షణ భాగ్యానికి సరిపోల్చదగిన ఆశీర్వాదం మరి ఇక ఏది కూడా లేదు. వెల కట్టలేనిది రక్షణ భాగ్యం. చాలాసార్లు నా ప్రియ యవన సోదరులు, యవన సోదరులు చాలాసార్లు జీవితం యొక్క విలువను తక్కువగా అంచనా వేస్తూ
జీవితాన్ని పాడు చేసుకోవడమో, జీవితాన్ని విలువ తక్కువగా భావించడమో, ఏంట్లే నా జీవితం అన్నట్లుగా నిరాశ నిస్పృహలోనూ ఉండటం చేస్తూ ఉంటారు. ప్రభునందు ప్రియ తమ్ముడు చెల్లి, ప్రభు మీతో మాట్లాడుతున్నారమ్మా. ఇంకొంచెం శ్రద్ధగా ఆలకించండి. మీ జీవితం యొక్క విలువ ఎంత గొప్పదో మీకు ఎప్పుడైనా తెలుసా? ఒకవేళ జీవితం స్వల్పమైనదే కావచ్చు, 70-80 సంవత్సరాల లైఫే కావచ్చు, 40-50 సంవత్సరాల లైఫే కావచ్చు. ఒకవేళ జీవితపు కాల వ్యవధి, కాల పరిమాణం స్వల్పమైనదే కావచ్చు, కానీ జీవితం అల్పమైనది మాత్రం కాదు. ఆఫ్టర్ ఆల్ ఈ జీవితం ఏముంది అనుకోవడానికి కాదు ప్రియులారా, జీవితం చాలా విలువైంది. ఏదో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినంత మాత్రాన ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని అత్యల్పమైనదిగా భావించేవారు ఎంతమంది లేరు? ఒక సీజన్లో పంట పండనంత మాత్రాన కొన్ని రుణబాధలు కుటుంబాన్ని ఆవరిస్తాయేమో అనే భయంతో ఎంతమంది రైతు సోదరులు తమ జీవితాన్ని అల్పమైందిగా భావించి అమాంతం అర్ధంతరంగా అనేక మంది జీవితాల్లో కన్నీటిని నింపుతూ ఆత్మహత్యలకు గురి చేసుకోలేదు? వాక్యాన్ని ధ్యానం చేద్దాం. జీవితం స్వల్పమైందే కావచ్చు, కానీ అల్పమైనది మాత్రం కాదు. ఎందుకంటే జీవితం చాలా విలువైందని ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఈ విలువ ధనాన్ని బట్టి, ధాన్యాన్ని బట్టి, ఆస్తిని బట్టి, అంతస్తుని బట్టి, చదువును బట్టి, లేకపోతే మీరు సముపార్జించిన సకల విధములైన తెలివితేటలను బట్టి కానే కాదు ప్రియులారా. ఈ జీవితం కోసం, నీ జీవితాన్ని నువ్వు అల్పమైనది అనుకుంటున్నావు కదూ, సరే, నువ్వు అల్పమైనది అనుకుంటున్న ఆ జీవితం కోసం యేసు క్రీస్తు ప్రభువుల వారు స్వయంగా తన రక్తాన్ని ఆఖరు బొట్టు వరకు కార్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియ తమ్ముడు, ఒకసారి శ్రద్ధగా ఆలకించి మాట. కనుక నీ జీవితం ఎంత విలువైనది అంటే, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ద ప్రేషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు యొక్క రక్తం ఎంత విలువైనదో నీ జీవితం అంత విలువైనది. నీ జీవితాన్ని క్షమించడానికి, విడిపించడానికి, రక్షించడానికి, పరలోకాన్ని చేర్చడానికి, సకల ఆశీర్వాదాల సమృద్ధితో ఈ భూమి మీద సజీవంగా ఉంచడం కోసం యేసు చెల్లించిన వెల స్వయాన తన రక్తం నీ జీవితం కోసం యేసు తన ప్రాణాన్ని పణంగా పెట్టారు. ఈరోజు పరిశుద్ధాత్మనుడు మీతో మాట్లాడుతున్నారు. కనుక వస్తువులు లేకపోవచ్చు, వాహనాలు లేకపోవచ్చు, ఆస్తి అంతస్తులు లేకపోవచ్చు, ఆశించిన స్థాయిలో పలుకుబడినో మరి మీరు కోరుకునేవి లేకపోవచ్చు, కానీ ఇవి లేనంత మాత్రాన జీవితాన్ని విలువ లేని అనుకోకండి పిల్లరా. మీ జీవితాన్ని యేసయ్య తన రక్తం అనే వెల వెచ్చించి కొన్నాడు. కనుక మీ జీవితం విలువైంది. ఒక సంబంధం సరిగ్గా కుదరలేదనో, ప్రేమించిన వారు కాదన్నారనో, ఏదో అవమానం పైకొచ్చిందనో, ఆర్థిక సమస్యలు కృంగదీస్తున్నాయనో, యేసయ్య రక్తం చిందించి వెల చెల్లించి కొన్న మీ జీవితాన్ని విలువ తక్కువగా భావించదు ప్రభునందు ప్రియమైన వారలారా. ఎందుకండి ఆయన తన రక్తాన్ని చిందించినంత విలువ పెట్టారు మీ జీవితం కోసం, నా జీవితం కోసం, మనందరి జీవితాల కోసం అంటే, మీ జీవితం అనే గిన్నెను యేసయ్య రక్షణతో నింపారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రక్షణతో ఎంతమంది జీవితాలు ఆశీర్వదించబడ్డాయో వారు ఏం చేయాలో తెలుసా? వారిలో ఉన్న రక్షణ, వారిలో ఉన్న దేవుని యొక్క సన్నిధి, వారిలో ఉన్న దేవుని యొక్క భయం, వారిలో ఉన్న యెహోవా నామమున ప్రార్థన చేసే ప్రార్థనా విధానం, వారిలో ఉన్న కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఆరాధనా భావం పెళ్ళుకి బయటికి రావాలి. ఈ రోజున చాలా మంది సైలెంట్ క్రిస్టియన్స్ ని మనం చూస్తున్నాం. చాలా సంతోషం, నీ నిబద్ధత చాలా గొప్పది. కానీ ఒక్క మాట చెప్పనా, నీ గిన్నె నిండి పొంగి ప్రవహించాలి. నీలో నుండి రక్షణ సాక్ష్యం బయటికి రావాలి. నీలో నుండి రక్షణ సువార్త బయటికి పొంగి ప్రవహించాలి. నీలో నుండి ప్రార్థన బయటికి పొంగి ప్రవహించాలి. అంచె దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. నీవు నీ దేవునికి మహిమకరంగా, నీవు నీ సాటి సమాజానికి ప్రయోజనకరంగా, నీవు అపవాది రాజ్యాన్ని అణచివేసేవాడివిగా యోగ్యమైన జీవితాన్ని దైవానుసారంగా జీవించాలని కోరుకుంటే మొట్టమొదటి ఆశీర్వాదం నీ పాత్రలో ఉన్న రక్షణానుభవం, నీ పాత్రలో ఉన్న ప్రార్థనా జీవితం, నీ పాత్రలో ఉన్న కృతజ్ఞత భావం, నీ పాత్రలో ఉన్న సువర్తమానం, నీ పాత్రలో ఉన్న దేవుని కృపాశీర్వాదాలు, దేవుని కృపా సమృద్ధి ప్రణాళికలు, నీ పాత్రలో ఉన్న కృపా వరాలు, ఆత్మ ఫలాలు అలాగే పొంగి బయటకు రావాలి. ఈరోజున చాలా మంది నా ప్రియ క్రైస్తవ సోదర సోదరుల జీవితాలు మూత వేయబడ్డ పాత్రలా ఉండం.
దేవుని చిత్తం కాదని వినయంగా మనవి చేస్తూ ఉన్నాను. సోదరుడా, ఎంతకాలం అవుతుంది హృదయానుసారంగా దేవుని చిత్తానుసారంగా నోరారా దేవుని గణపరిచి ఎందుకు నీ రక్షణ పాత్రకు మూత పెట్టేశావు? ఎందుకు నీ ప్రార్థన పాత్రకు మూత పెట్టేశావు? ఎందుకు నీ పాట పాడే గానముతో దేవుణ్ణి గణపరిచే తలాంతుకు మూత పెట్టేశావు? భావ్యం కాదు సోదరుడా. నీవు నీ గిన్నె నిండి పొంగి ప్రవహించాలి అంటే రక్షణతో నిండిన గిన్నె, ప్రార్థనతో నిండిన గిన్నె, దేవుని స్తుతించి ఆరాధించే భావంతో కృతజ్ఞతతో నిండి ఉన్న గిన్నె మాంతం పొంగి బయటకు ప్రవహించాలి. ఇది దేవుడు నీకు ఇచ్చే ఘనమైన ఆశీర్వాదం. చక్కగా రెండవ మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకించి నా వల్ల ఎంతోమంది దేవుని సేవలో, ఘనమైన దేవుని యొక్క సేవా పనిలో విలువైన విధానంతో కొనసాగుతున్నారో వారితో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. పిల్లరా, శ్రద్ధగా ఈ మాట గమనించండి. ప్రభు మీతో మాట్లాడుతున్నారు. స్ట్రైట్ అవే ప్రభు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ మాట్లాడుతున్నారు. రెండవ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇది మొదటి సమూయేలు గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించే ఓ చక్కని పాఠం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో ఒక వచనాన్ని చదువుతాను, తేటగా వినండి. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం మొదటి వచనం. అంతటా యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చాను, ఇజ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంత కాలము దుఃఖింతువు? క్వశ్చన్ మార్క్ మనకి అక్కడ కనబడుతోంది. దేవుడు ప్రవక్త అయిన సమూయేలు గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. నేను విసర్జించిన సౌలును బట్టి ఎంతకాలం దుఃఖపడతావు సమూయేలు అని. ఎంతకాలం దుఃఖపడతావు అనే మాట క్వశ్చన్ మార్క్ ఉంది. కానీ దేవుని మనసులో ఉన్న సమూయేలును సంధించిన ఆ ప్రశ్నలో ఉన్న గూఢమైన భావం తర్వాత మాటలో మనకు కనబడుతుంది. చూడండి ప్రియులారా, మీరెంతకాలంగా సేవ చేస్తున్నారో, ఎంత మందికి దేవుని పరిచర్య చేయగలిగారో ఈరోజు మనతో, మీతో, నాతో ప్రభువు మాట్లాడుతున్నారు. ఆ మాట గమనించండి. నీ కొమ్మును తైలముతో నింపుము. ఏమైందంటే ఇక్కడ అభిషేకించబడ్డ బాల్యము నుండి, ఏలీ కాలము నుండి, మరొక భాషలో ఈ కాబోదు కాలం నుండి, అత్యంత పసివయసు నుంచి షిలోహులో ఉన్న దేవాలయంలో యాజకుడైన ఏలీ యొద్ద భక్తి శ్రద్ధలతో మర్యాదలతో మందసానికి చేరువలో పెంచబడ్డ సమూయేలు గారు ఒక సీజన్లో, తన జీవితానికి సంబంధించిన ఒక సీజన్లో దేవుడు విసర్జించిన సౌలును తలుచుకుంటూ, సౌలు యొక్క అవిధేయతను తలుచుకుంటూ, దేవుని యొక్క బాధను గుర్తిస్తూ అర్థం చేసుకుంటూ, తను కూడా మనసులో బాధపడుతూ తను చేసిన ఒక పని ఏంటంటే, తలవని తలంపుగా జరిగిపోయిన ఒక పని ఏంటంటే, ఆయన యొక్క తైలపు కొమ్ములో వెలితి ఏర్పడింది. ఆయన తైలపు కొమ్ము నిండుగా ఉండాలని దేవుని యొక్క చిత్తమై ఉండగా ఆ తైలపు కొమ్ము నిండుగా లేదు. వినండి ప్రియులారా, చాలాసార్లు మన ఆధ్యాత్మిక క్రైస్తవ జీవితాల్లో నిండి ఉండవలసి ఉన్న, నిండి పొంగి ప్రవహించవలసి ఉన్న తైలాభిషేకం వెలితి అయిపోవడానికి ఎక్కువ కారణాలు సమాజంలో కానీ, కుటుంబంలో కానీ, సంఘంలో కానీ తరచూ మన కళ్ళ ముందు కనబడతాయి. ఇక్కడ దేవుడు సమూయేలుని ప్రశ్నిస్తున్నాడు. సమూయేలు, నీ పాత్ర రక్షణతో మాత్రమే కాదు, నీ పాత్ర అభిషేకంతో నిండి ఉండవలసిన పాత్ర. అభిషేకంతో నిండి ఉండవలసిన ఈ పాత్రలో దుఃఖం, విచారం, విషాదం, అయ్యో అనే భావన, మరొక పక్కన మనస్తాపం, మరొక పక్కన ఏమీ చేయలేని నిస్తేజం ఆవరించి ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన వర్లారా, ఈరోజు దేవుని ఆత్మ ఈ స్టూడియోలో నన్ను బలంగా ప్రేరేపిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు బహుశా స్వయంగా మీతోనే, నేరుగా మీతోనే మాట్లాడుతూ ఉన్నారు. పిల్లరా, ఎటువంటి దుఃఖం, ఎటువంటి వేదన, ఎటువంటి ఆటంకం, అవరోధాలు, అపవాది కార్యాల ప్రమేయం, మూర్ఖంగా ప్రవర్తించే మనుషుల యొక్క మాటలు, మనసులు, చూపులు, చేష్టలు, ప్రవర్తనలు మన మదిలో ఉండి మనల్ని వేధిస్తూ, మనల్ని బాధిస్తూ, ఏమీ చేయలేని నిస్తేజంలో ఉండి సమూయేలు ప్రవక్త ఎలాగున బాధపడుతున్నాడో, బాధపడ్డం కాదండి, ప్రభు అంటారు, సౌలును గురించి నువ్వు ఎంతకాలం దుఃఖపడతావు? చాలాసార్లు దేవుని ఆత్మచేత నింపబడి రక్షణ పాత్రతో మాత్రమే కాదు, అభిషేకపు పాత్రతో నిండి ఉండవలసిన వ్యక్తులు కూడా ఇలాంటి సందర్భంలో సౌలు వంటి వ్యక్తుల అవిధేయతను జ్ఞాపకం చేసుకుంటూ, ఇజ్రాయేలు సమాజం యొక్క తిరుగుబాటును,
క్రమరాహిత్యమైన విధానాన్ని తరచు తలుచుకుంటూ, అయ్యో చిన్న వయసు నుంచి ఆలయంలో పెరిగాను, చిన్న వయసు నుంచి దేవుని సేవ చేశాను, నా స్వరంతో ఎన్నో పాటలు పాడాను, నా చేతులతో ఎంతో సేవ చేశాను, నేను ఇంతకాలం దేవునికి నమ్మకంగా ఉన్నాను, నా కళ్ళ ముందు ఇలాంటి కార్యాలు జరుగుతున్నాయే, నా కళ్ళ ముందు నా ద్వారా అభిషేకించబడ్డ వారు దేవుని గాయపరిచేవారుగా తయారవుతున్నారే. ప్రభునందు ప్రేమైన సోదరులారా, ఏ సంఘానికి మీరు కాపరిగా పరిచయం చేస్తున్నారో, ఏ పరిసర ప్రాంతాల్లో భారమైన హృదయంతో దేవుని ప్రేమతో సువిశాలమైన దేవుని యొక్క ప్రేమలో నుండి దివ్యమైన వచనాలను ప్రజలకు అందిస్తూ మీ జీవితాన్ని కూడా వెచ్చించి సేవ చేస్తున్నారు. చాలాసార్లు అలాంటి సేవకులుగా పనిచేస్తున్న దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో కూడా ఇలాంటి నిరాశ వస్తూనే ఉంటుంది ప్రియులారా. అందుకే ప్రభు మీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. సమూయేలు బోర్న దుఃఖిస్తూ ఉన్నాడు. తను ప్రవక్త, బాల్యము నుండి కూడా సమర్పణతో పెంచబడ్డాడు. మందసం దగ్గర దీపం ఆరిపోకమును అలాగే పడుకుని పెంచబడ్డాడు. బాల్యములోనే దేవుని స్వరాన్ని విన్నవాడు. అలాంటి వాడు అభిషేకం ఉండి ఏమీ చేయలేని పరిస్థితి, ఆధిపత్యం ఉండి ఏమీ చేయలేని పరిస్థితి, తన కళ్ళ ముందే తన చేతులతో తను దేవుని ప్రేరేపణతో అభిషేకించిన రాజుగా ఉన్న సౌలు తనల్ని బాధ పెట్టాడు, దేవుణ్ణి బాధ పెట్టాడు. చేయడానికి ప్రవక్త అయిన సమూయేలు దగ్గర పరిష్కారం లేకపోగా కళ్ళమ్మ నీళ్ళు తెచ్చుకుని బోర్న దుఃఖిస్తున్న సమయంలో ప్రభువు సమూయేలుతో ఇలా మాట్లాడుతున్నాడు. సమూయేలు, ఎంతకాలం దుఃఖిస్తావు సమూయేలు? నువ్వు ఎంతకాలం దుఃఖిస్తావు? ఎంతకాలం బాధపడతావు? తిరుగుబాటు చేసిన వారిని బట్టి, అవమానపరిచిన వారిని బట్టి, సంఘాన్ని పాడు చేసిన వారిని బట్టి, తరచు నీ హృదయాన్ని గాయపరిచే వారిని బట్టి ఎంతకాలం బాధపడతావు సమూయేలు? సమూయేలు, నువ్వే కాదయ్యా, నేను ఎంతో బాధపడుతున్నాను. సమూయేలు, నువ్వే కాదు, నేను ఎంతో బాధపడుతున్నాను ప్రభునందు. నా ప్రియమైన దేవుని సేవకులారా, దేవుని సేవకులంగా దేవుని సేవ చేస్తున్న సందర్భంలో మీరు అపోస్తులైనా, ప్రవక్తలైనా, సువార్తికులైనా, కాపరులైనా, ఉపదేశకులైనా, ఈ 5 fold మినిస్ట్రీస్లో ఏ పరిచర్యలో మీరున్నా, దేవుని సేవకునిగా దేవుని రాజ్యంలో అత్యల్పుండైన నేను అత్యంత వినయంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. చాలా సందర్భాల్లో ఓ సంఘంలో డీకనెస్గా ఉండి కానీ, అషర్స్గా ఉండి కానీ, సండే స్కూల్ టీచర్గా ఉండి కానీ, యూత్ కమ్యూనిటీలో లీడర్గా ఉండి కానీ, గ్రామాల్లో సువార్త చేసే వారిగా ఉండి కానీ, క్వైర్లోనూ ఆర్కెస్ట్రాలోనూ మీ సర్వీసెస్ని సమృద్ధిగా ఉచితంగా ప్రేమగల హృదయంతో ధారాళంగా అందించిన వారు కానీ, చాలా సందర్భాల్లో హృదయాన్ని గాయపరిచి కళ్ళ వెంబడి కన్నీరు తెప్పించే సందర్భాలు మీ జీవితంలో ఎదురైనప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి ప్రియులారా. మిమ్మల్ని బాధించిన వారు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు, మీతో కూడా భోజనం చేసిన వారు మీ బాధను అర్థం చేసుకోలేకపోవచ్చు. సమూయేలు బాధ ఎవరికి అర్థమవుతోందండి? దుఃఖపడుతున్నాడట, ఏడ్చేస్తున్నాడట. రాజగురువు లాంటి ప్రవక్త ఏడ్చేస్తున్నాడట. దృశ్యాన్ని చూచిన ప్రభు సమూయేలు బలపరుస్తున్నాడు. సమూయేలు, ఎందుకయ్యా ఏడుస్తున్నావు? ఎందుకయ్యా బాధపడుతున్నావు? నేను పశ్చాత్తాపడుతున్నానయ్యా, నేనే బాధపడుతున్నాను. ప్రభునందు ప్రియమైన వర్లారా, ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నారో మీ బాధను చూచే దేవుడు ఉన్నాడు, మీ కన్నిటిని చూచే దేవుడు ఉన్నాడు, మీ వేదన గమనించే దేవుడు ఉన్నాడు. దేవుని సేవా ప్రయాణంలో, దేవుని సేవా ప్రమాణాలలో రాజీ పడకుండా ముందుకు వెళ్తున్న మిమ్మును, మీ వేదనను, మీ వైరాగ్యాన్ని అర్థం చేసుకునే దేవుడు మిమ్మల్ని చూచి ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, నా కుమారుడా, జీవమగల దేవుని సావుకునిగా జీవిస్తున్న నా కుమారుడా, జీవమగల దేవుని సావుకునిగా జీవితాన్ని కొనసాగిస్తున్న నా ప్రియ కుమారి, నువ్వు ఎంతకాలం దుఃఖిస్తావు? నువ్వు దుఃఖిస్తున్నట్లుగా భావిస్తున్నావు కానీ నీ దుఃఖం ద్వారా ఒక చిన్న నష్టం జరిగిపోతుంది. ఆ నష్టం ఏంటంటే, తైలపు కొమ్ము పూర్తిగా నిండి ఉండవలసింది తైలపు కొమ్ము ఖాళీ అయిపోతుంది అని మాట్లాడుతున్నారు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ సందేశాన్ని కొనసాగించే ముందు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి మీతో కలిసి నేను కూడా ప్రార్థన చేస్తాను. చాలా సందర్భాల్లో వేదన, బాధ, విచారం, దుఃఖం, మనస్తాపం, నిట్టూర్పు, నిరాశ, నిస్పృహ మన జీవితాల్లో అభిషేకాన్ని సైతం, దేవుని కృపలను సైతం, దేవుని తలాంతులను సైతం అలాగూ కారిపోయేలా చేస్తోందేమో. ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు మీతో మాట్లాడుతున్నారు. మీ గిన్నె, మీ హృదయం, మీ జీవితం రక్షణతో పొంగి ప్రవహించాలి, అభిషేకంతో పొంగి ప్రవహించాలి. మూడవదిగా ఆశీర్వాదములతో పొంగి ప్రవహించాలి. ప్రార్థన చేద్దామా? ప్రభు మీతో మాట్లాడి ఉన్నారు.
ఈ ప్రార్థనతో ఏకీభవిద్దాం. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధుడా, ఎందరైతే వేదనలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందుల్లో నలిగిపోతూ మీరిచ్చిన అభిషేకపు పాత్ర ఖాళీ అయిపోతూ ఉన్నట్లుగా నమ్మక ద్రోహానికి గురవడం ద్వారా కానీ, ఆధ్యాత్మిక నైరాశ్యంలో కృంగిపోయిన వారి జీవితాలను చూస్తూ అయ్యో నా కళ్ళ ముందు వీరు ఆధ్యాత్మిక పతనానికి కారణమవుతున్నారే అన్నంత బాధతో, వేదనతో సమూయేలు వలె దుఃఖిస్తూ ఉంటే ప్రభువా, ఈ రోజున వారితో మీరు మాట్లాడి ఉన్నారు గనుక వారు మరలా లేచి వారి పాత్రలను తైలముతో నింపుకునే వారిలా ఆశీర్వదించండి. ఈరోజు ఈ సందేశాన్ని ఆలకించుండగా మా ప్రభువా, మీ కృపతో వారిని నింపడిన ఆయన ఆశీర్వాదములు నింపబడిన పాత్రగా, ఆశీర్వాదములు పొంగి ప్రవహించే పాత్రగా, కృపా వరములు పొంగి ప్రవహించే పాత్రలుగా, ఆత్మ ఫలాలు పొంగి ప్రవహించే పాత్రలుగా వీరిని ఆశీర్వదించండి. అటువంటి గిన్నె నిండి పొంగి పొర్లిన అనుభవంలోకి వారు రావడానికి వారికి ఆటంకంగా పరిణమించే పాపము గాని, శాపము గాని, రోగము గాని, ఆర్థిక సమస్యలు గాని, అపవాది కార్యాల ప్రభావము గాని ఏది కూడా వారిని ఆటంకపరచకూడదని యేసు నామములో అభిషేకిస్తూ ఉన్నాను. దేవుని కృప వీరికి సమృద్ధిగా కలుగునుగాక. ఈరోజు నాతో, మాతో, మా అందరితో మాట్లాడినందుకై మీకు వందనాలు చెల్లిస్తూ మా సోదర సోదరులను, వారి కుటుంబాలను బహు దివ్యమైన మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు ప్రభువుల వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి.